मैसी माता तो न दुकूचो दुकूचो तुळजा परेरी माता दुकूचो मैसी माता तो न दुकूचो दुकूचो तुळजा परेरी. అజలాపూర్ గ్రామం మరిగూడ మండలంలో నల్గొండ జిల్లాకు చెందిన శ్రీ ధర్మానాయక్ గారు సాలీబాయి గోరియా నాయక్ పుణ్య దంపతులకు జన్మించారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చాం. సార్ నమస్తే. నమస్కారం. ధర్మానాయక్ జానపదాలకు మారుపేరు, పాటలకు పర్యాయ పదం. పేరులోనే ధర్మాన్ని పుణికిపుచ్చుకున్న మన ధర్మానాయక్ పాటకు పుట్టినిల్లు. నల్గొండ జిల్లా మారిగూడెం మండలం ఆజలపురంలో ధర్మానాయక్ జన్మించారు. సాలీబాయి మేఘవత్ గొరియా నాయకులకు 7వ సంతానంగా పుట్టిన బిడ్డే మన ధర్మానాయక్. 30 ఏళ్లుగా కళారంగంపై దృష్టి సారించి కఠోరమైన సాధనతో రచయితగా, గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. స్వయంగా 450 పాటలు పాడి సీడీల రూపంలో ప్రజలకు చేరువయ్యాడు. ధర్మానాయక్ గాన గాంధర్వుడని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన కళాసేవను గుర్తించిన తెలంగాణ సర్కార్ అవార్డులతో సత్కరించింది. ఆదర్శ ప్రియుడయ్యాడు, సామాన్యుడిగా పేరుగాంచాడు. అలాంటి కృషి, పట్టుదల కలిగిన మన ధర్మానాయక్ మరెన్నో పాటలు రాయాలని వి5 న్యూస్ కోరుకుంటుంది. మీ బాల్యం అండ్ మీ యొక్క గతం ముందు ఎలా అసలు కళారంగంలోకి ఎలా వచ్చారు మీ గురించి? అయితే నేను 1950 సంవత్సరంలో అజలాపురం గ్రామంలో జన్మించాను. పక్కనే 3 కిలోమీటర్ల దూరం ఎరగలపల్లి గ్రామం అనేది ఉండేది. మేము చదువుకునేటప్పుడు అక్కడ అరుగుల మీద దొరవాళ్ళు ఉండేవారు ఆ రోజుల్లో. సో వాళ్ళకి భయపడి మేము కాళ్ళ చెప్పులు తీసుకొని సంకలు పెట్టుకొని భయపడి వెళ్ళిపోయేవాళ్ళం, స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అప్పుడు ఆ రోజుల్లో దొరలు అంటే మాకు చాలా భయం. పిల్లల సేవ చేశాను. తర్వాత వార్డన్కు చేసుకుంటూ 1988 నుండి నేను పాటల రంగంలోకి, కళారంగంలోకి పాటలు రాయడం, పాడడం, స్టూడియోలకు పోయి తెలుగు పాటలు కానీ, బంజారా పాటలు కానీ బాగా పాడేవాడిని. అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులు కూడా నా దగ్గర పాటలు కూడా నేర్చుకుని చాలామంది కూడా కళాకారులుగా ఎదిగినారు. నాకు చాలా సంతోషం అది. అంతేకాకుండా నేను 2008లో రాజేంద్ర నగర్ హాస్టల్లో రిటైర్డ్ అయ్యాను. నా యొక్క సంగీతానికి, నా రచనలకు గుర్తికి ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు అవార్డు ప్రదానం చేశారు. నల్గొండ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నాకు 3 సార్లు అవార్డు ఇచ్చారు. డాక్టర్ నారాయణ గారు, తర్వాత శ్రీహరి గారు. నా సీడీలకు ఎన్నో రకాలుగా చెర్లపల్లి జైల్లో 2-3 ప్రోగ్రాం చేయగలిగాము. అక్కడ సుమన్ గారు వచ్చారు, శ్రీహరి గారు వచ్చారు. ఖైదీల గురించి, ఆ ఖైదీల ప్రవర్తన కూడా మార్చడానికి నేను కూడా చాలా వరకు కృషి చేశాను. అప్పటి అవేర్నెస్ తీసుకురావడానికి అక్కడ క్రైస్తవులుగా ఉండే వాళ్ళకు కూడా మన హిందువులు ఎంతో మంది క్రైస్తవులకు వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి మన చిన్నజీఆర్ స్వామి యొక్క ఆశీస్సులతో మా శిష్యుడు వెంకన్న వారి ద్వారా కూడా మార్పిడి జరిగింది. హిందువులకు మంచి గౌరవంగా ఉండేటట్టు మేము ప్రయత్నించాము. దాంతోపాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పాటలు రాశాను. తండాలు తిరిగి వీడియోలు తీసి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు బంజారాలు తాగుడుకు బానిస కాకూడదైన తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటి కూడా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి, జరగకూడదని మీకు తెలియజేస్తాను. मैसी माता तो न दुकूचो दुकूचो तुळजा परेरी माता दुकूचो मैसी माता तो न दुकूचो दुकूचो तुळजा परेरी. నేను సంగీతం అనే దాని జోలికి పోలేదు. కాకపోతే నేను చిన్నప్పటి నుండి సరస్వతి పుత్రుడిగా ఎలా అనిపించుకున్నా, నాకు భజన రూపంలో విషయాలు వేసేవాడిని. సినిమా పాటలు చిన్నప్పటి సంది ప్రతి పాట, ఘంటచాల పాట ఇప్పటికీ తెలుగులో ప్రతి పాట పాడగలుగుతాను. ఆ నమ్మకం నాలో ఉంది. అందుకని బంజారా మధుర గీతాలు కూడా నేను ఒక 20 పాటలు చేశాను. మా పెద్దల సమక్షంలో విడుదల కూడా చేశాము రవీంద్ర భారతిలో, ప్రెస్ క్లబ్లో. అవి చాలా జనాలలో అందరికీ సందేశం పంపించాం. మీరు బాగా అవేర్నెస్ వచ్చిన సాంగ్ బంజారాలో పాడారు కదా, బంజారా జానపద గీతం మా కోసం, మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. జాతే మాయి గోరూరో వేలా దేకో బంజారా జాతే మాయి గోరూరో వేలా देखो गोरे रे नसीबे ने कूड़े सो देव गेड़ो तू काई पाप की दोरे मर गोरे बिया तू के पर उड़े रे डोरे तू काई पाप की दोरे मर गोरे बिया
तूके पर दूड़े रे तो बेड़े लगी रे मरे गोरे बिया కరెంటు లేదు, దున్నాలంటే ఎడ్లు లేవు, ఏమైనా గుడంబాలకు బానిసలై అమ్మాయిలకు గాలికి వదిలిపెట్టి సారాయి దాగి చనిపోతా ఉన్నారు. దాన్ని బట్టి అప్పుల పాలై పిల్లలకు బాల కార్మికులకు పెద్ద వాళ్ళ దగ్గర జీతాల నుంచి బతకడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది జరగకూడదని నా ఉద్దేశంతో ఈ పాటతో నేను మొదలుపెట్టాను. అదో బూడాయేలాగే ఖాయేనే బాటి చేని రే మరగోరే బియా కూకన పేట పాడు రే. కాబట్టి అలాంటి జీవితం మళ్ళీ రాకూడదు. ఈ రోజుల్లో అది అంత అవసరమా? అన్ని జనరేషన్ పెరిగినాయి, విద్యావంతులు అయిపోయినారు కనుక ప్రభుత్వాలు హాస్టల్ ఉన్నాయి, పోయి చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పటికైనా అభివృద్ధి చెందాలని చెప్పి నేను సందేశిస్తున్నాను. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు వాళ్ళు అది చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్ అన్ని చదివించేసి ఇప్పుడు ప్రభుత్వం పంపించకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కదా, అంతే కదా సార్? అంటే ఇప్పుడు డబ్బు గల్లోళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. అదే ఇప్పటికి సరే, అదే మీరు మంచి పాయింట్ అడిగారు. ఎంత ప్రైవేట్ చదువుకున్నా ఇప్పుడు వేల మంది జాబులు చేస్తున్నారు. కలెక్టర్లు, తహసీల్దారు, ఆర్డీఓలు, డిఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు, కమర్షియల్ ఆఫీసర్ వీళ్ళంతా ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అని నేను చెప్పగలను. మీరు ఒక ట్రైబల్ వెల్ఫేర్ అసలు ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నారు, మీ కింద ఎంతో మంది చేస్తారు. మీ దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా మీరు ఎంతో మందికి చేయూతనిచ్చారు, చదువు చెప్పించారు. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు సార్? నాకు తెలిసినంత వరకు అయితే రంగారెడ్డి జిల్లాలోనే 200 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 200 మంది చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మేడ్చల్ 2 ఆఫీసర్స్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా శిష్యులు నా దగ్గర చదువుకున్న వాళ్ళు. ఇలా ఎంతో మంది ఉన్నారు. మండల స్థాయిలో ఉన్నారు, గ్రామ స్థాయిలో కానిస్టేబుల్స్, టీచర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్లు చాలా మంది ఉన్నారు. మీరు అమర జవాన్ల గురించి కూడా మీరు పాటలు రాసిన విన్నాం సార్, అది ఒకసారి మా ప్రేక్షకుల గురించి. చాలా బాధాకరం సార్. అమర జవాన్లు కాశ్మీర్ లోయలో అక్కడ సరిహద్దులు, పాకిస్తాన్ సరిహద్దులో మనకు కంటికి రేపలా కాపాడుకొని ఉన్నవాళ్ళు వాళ్ళకు దొంగచాటున వచ్చి వాళ్ళని అమానుషంగా చంపేయడం చాలా బాధాకరం. ఆ బాధకు నేను నిజంగా చలించి పాట రాశాను. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే, వాళ్ళ గురించి మీరు రాశారని విన్నాం. వందనాలు వందనాలయ్యో మా బిడ్డలు ఇరులారా, వందనాలయ్యో మా బిడ్డలు శూరులారా, వీరులారా, భరతమాత బిడ్డలారా, దేశద్రోవుల తరిమి కొట్టే అగ్గి పిడుగు పౌరులారా, మా గుండెలలో దాచుకుంటామా మా బిడ్డలు, కన్న కడుపు దూరమై తీరా మా బిడ్డలు. భరతమాత వడిల మీరు కంటి నిండా నిద్రపోతే, పాకిస్తాను పిరికి పందలు, తాలిబాన్లు, సాలెగాన్లు దొంగ దెబ్బతో కాచి చంపీరా మా బిడ్డలు, మానవత్వం మంటగలిపీరా ఆ నీచులు. కొడుకురాడ ఎంతో ఆప్యాయంగా పెంచి ఎంత దూరం ఉద్యోగం కొరకు పంపితే ఈ ముండా కొడుకులు పాకిస్తాన్లు ఏం వాళ్ళకి గుంజుకున్నామని చెప్పి వాళ్ళకు అమానుషంగా తెలియకుండా వెన్నుపోటు పొడిచి అందరికీ హతమార్చులు. చాలా బాధ. కాబట్టి ఈ పాట పాడడం జరిగింది సార్. मैसी माता तो न दुखूचो दुखूचो तुळे जा परेरी माता दुखूचो मैसी गंडी माता तो न दुखूचो तुळे जा परेरी. ఎంతో మంది ఉన్నారు, అందరూ మదర్ సెంటిమెంట్ రాశారు. మీరు కూడా మదర్ సెంటిమెంట్ పాట బాగా రాశారని కూడా బయట చాలా మంది పాడుకున్నారు. అది ఒకసారి మా పేరు. అమ్మ నీకు దండమే మాయమ్మ నీకు దండమే, అమ్మ నీకు దండమే మాయమ్మ నీకు దండమే, పెగు బంధం ప్రేమరా జాలిగల్లా తల్లిరా, 9 మాసాలు వస్తివా ఎన్ని కష్టాలతో జన్మనిస్తివా, అమ్మ పాలు అమృతం, అమ్మ కోపం ఔషధం, అమ్మ దీవెన తిట్టురా కమ్మని పని ముట్టురా, తల్లి జాలి ప్రేమరా మల్లి జన్మ తల్లి కోరిగా తీర్చరా, ఎన్ని జన్మల బంధమో. మళ్ళీ అమ్మ గుర్తుంపు వస్తుంది. అంటే అమ్మ తీపి, అమ్మ ప్రేమ, అమ్మ అనురాగం, అమ్మ ఆప్యాయత అందరికీ ఉపయోగపడుతుంది. ఆ తల్లని నేను నమస్కరిస్తున్నాను.
మా అమ్మ చనిపోయి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. 103 సంవత్సరాలు బతికింది మా అమ్మ. ఆమె పాదాలు వందనాలు. ఈ వైన్స్లు, కళ్ళు, సారాయి, గుట్కా ఇలాంటివి ఉన్నాయి కదా, దాని పైన మీ ఉద్దేశం ఏంటంటే అందరు తాగుతున్నారు, తాగొద్దని ప్రభుత్వాలు చెప్తున్నాయి, అయినా కూడా మళ్ళీ స్టార్ట్ అయితే దాని గురించి మీ పాట బయట తప్పకుండా మానరా గుడంబకు అందుకో తోడుంటారు, మానరా గుడంబకు ముంచేస్తుంది, ఆలిని అమ్మేస్తుంది, మంతుల్లో ఉంటావు దాని మొగడంటావు, మత్తంట దిగినక మాయమైపోతావు, పుస్తలే అమ్మేస్తావు, అప్పులా పాలైతావు, పేగులే పాడాయరా రోగమే రాకుంటదా. కాబట్టి ఈ గుడాంబ తొందరగా మానితే చాలా బాగుంటుంది. అందరూ సౌభాగ్యం ఉంటారు, 4 డబ్బులు చేతులు ఉంటాయి, పేదవాడికి 4 కాలు బతారని చెప్పి నా ఉద్దేశం. వాళ్ళకి అవేర్నెస్ ఊర్లలో ఇప్పటికి బట్టీలు అవి పెట్టి చేస్తున్నారు సార్. ఊర్లలో మారుమూల గ్రామాలు ఇంకా తండాల్లో పెడుతూనే ఉన్నారు. ఈ ఎక్సైజులు వస్తే కూడా రాలేదు కొడుతూనే ఉన్నారు, రాత్రి రోజు వస్తూనే ఉన్నారు. వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఏం చెప్పినా వాళ్ళు బాగుపడాలని మేము చెప్తాం, కానీ వాళ్ళు అప్పటికి సరే మానేస్తామంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు, అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళకు వేరే ఏదైనా ఉపాధి అవకాశాలు ఈ లంబాడి బంజారాలకు, షెడ్యూల్ తెగలకు, చెంచు కోయ బంజారాలకు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి దారి చూపెడితే బాగుంటుంది తప్ప ఇప్పటికీ అయినా మారలేరని నేను అంటే ఆల్రెడీ ప్రభుత్వం చాలా చేస్తుంది కదా సార్, వెనుకబడిన తరగతులకు అని చెప్పి ఇప్పుడు షెడ్యూల్ కులాల వారికి చాలా వరకు చేస్తుంది కదా సార్. మరి దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మరి వాళ్ళు బాగుపడాలి. కానీ మరి గుడాంబావరం బంద్ చేయ ఉంటుంది, కానీ గుడాంబాలకు ఏదైనా వాళ్ళకు సౌకర్యాలు, వాళ్ళ ఉపాధి కల్పన చేయడానికి అది ఇంకా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇప్పుడు సారాయి వాటిపైన మీరు ఎలా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? దానివల్ల తెలంగాణ నుంచి మీరు ఏమైనా లబ్ధి పొందారా? ఇప్పుడు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వాస్తవంగా కూడా 46 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు, లంబాడ బంజారాలు. సరే ఆరిపోయిన 40 లక్షల మంది మాత్రం టీఆర్ఎస్ చేసినట్టే నేను అనుకుంటాను, భావిస్తాను. వాస్తవమే ఇది. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ సారాయి బట్టీలు బంద్ చేయమని చెప్తున్నారు, వాటిని నిషేధించుకుంటున్నారు. వాళ్ళు సనాతన వాళ్ళకు బతుకుతెరువు నుంచి తప్ప మార్గం లేదు, వాళ్ళు బంద్ చేసి వస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి నేను కేసీఆర్ గారు కోరుకుంటున్నాను. దాంతోపాటు నా కళని గుర్తించి కూడా కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు కూడా ఒక మంచి అవార్డు ఇచ్చి 1,16,100 రూపాయలు ఇచ్చి నాకు అవార్డు సత్కరించారు. వారికి కూడా నా పేరు ధన్యవాదాలు వారికి, కేసీఆర్ గారికి. మైసిగండి మాతో నదుకూచో దుకూచు తుళజా పరేరి మాతా దుకూచో మైసిగండి మాతో నదుకూచో దుకూచు తుళజా పరేరి. ధరలు మరి రైతుకు డైరెక్ట్గా రైతు బజార్ అని అదని అంటున్నారు కదా, రైతుకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఆ ఉద్దేశం మీ అభిప్రాయం ఏంటి? అది పాట రూపంలో చెప్తారా? ఇప్పుడు రైతుకు న్యాయం జరుగుతలేదు, తినేవానికి కూడా న్యాయం జరుగుతలేదు, మధ్య దళాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకే డబ్బులు వాళ్ళ జేబుల్లోనే పోతున్నాయి, వాళ్ళే బాగుపడుతున్నారు. ఇప్పుడు రైతుకు సగం ధర వస్తలేదు, ఇప్పుడు తినేవానికి మంటలు మండిపోతున్నాయి. కాబట్టి ఈ ధరల మీద ఒక పాట రాశాను, పాడతాను. రెడీకి కొట్టుదే. ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, నాగులో నాగన్నా ధరల మీద మన్ను పోయా, నాగులో నాగన్నా దగా మండబట్టే, నాగులో నాగన్నా. అయ్యా కందిపప్పు కొనబోతే బంధిస్తే దోషడొచ్చే, ఏది కొన్నా ఏది తిన్నా ఏదైనా డబ్బులు విపరీతమైన డబ్బులు కావాలి. పేదవాడు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు, ఏం వస్తుంది, పొద్దుస్తాం కూలికి పోతాం అని, కూలి వచ్చేది 100, 150, 200 రూపాయలు. అందులోకెళ్ళి దానికి ఇక వాడు బతికింది. అల్లుడు గారు వచ్చిండని 1 కిలో చికెన్ చేస్తే, కమ్మగుండి పెడదామని కరివేపాకు తెరిచొస్తే, అల్లమెల్లి గడ్డలేదు పోజు గింజ జాడలేదు, అల్లమెల్లి గడ్డలేదు పోజు గింజ జాడలేదు, జీలకర్ర పసుపు కొంట 100 నోటు తిరిగి రాదు, సంటోనికి పాల డబ్బా నాగులో నాగన్న, 300 దాటిపోయే నాగులో నాగన్న. పొందిసే లంగరాదు జాకెటు ముక్కరాదు, పట్టు చిర కొందమంట 10,000 దాటిపాయ్, పెండ్లి సంబరాలు చూడు నాగులో నాగన్, పేదోని గోడు చూడు నాగులో నాగన్. నేను రైటర్, సింగర్ నండి. ఇప్పటివరకు ఎన్ని సీడీలు ఇప్పుడు చేశారు? నేను దాదాపు 172 సీడీలు చేశానండి. మొత్తం పాటలని కాదు, సీడీలు బంజారాలో, తెలుగులో. ఇంతవరకు 450 పాటలు ఇంతవరకు ఇంకా